వెండి తెరపైనే కాదు నిజ జీవితంలోనూ హీరోలు అనిపించుకుంటున్నారు విజయ్ రష్మిక కపుల్స్. సాధారణంగా అభిమానులు తమ ఫేవరెట్ స్టార్స్ ను కలవాలని ఆరాటపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక చిన్నారి మాత్రం వారిపై అలిగింది. ఎందుకో తెలుసా? వారి పెళ్లికి తనను ఆహ్వానించలేదని. ఇంతకీ ఆ పాప ఏమనిందో ఒకసారి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళైంది కదా, అప్పుడు మనల్ని కూడా పిలవచ్చు కదా పెళ్ళిళ్ళకి. మళ్ళీ మిమ్మల్ని పిలుచురు, లడ్డూలు పడుతురు, అన్నదానం పడుతురు. మనం కూడా ఫ్యాన్సీ కదా, నేను కూడా ఫ్యాన్సీ కదా, నేను కూడా రీల్స్ చేస్తున్నా కదా, నేను కూడా రీల్స్ చేస్తున్నా కదా. పిలిస్తే ఏమవుతుందంట? రైతది ఆ ముద్దులౌలికి ఆ పాప అల్లరి కోపాన్ని చూసి ముచ్చటపడ్డ జంట ఆ చిన్నారిని నేరుగా ఆహ్వానించడానికి ఇంటికెళ్లారు. ఆ పాపను ఎంతో ఆప్యాయంగా పలకరించడమే కాకుండా తనకిష్టమైన లడ్డూలు, పులిహోరని స్వయంగా వడ్డించారు. భోజనం చేస్తూ ఆ చిన్నారితో ముచ్చటిస్తూ ఇప్పుడు మనం స్నేహితులమేనా అని విజయ్ అడగ్గా ఆ పాప చాలా క్యూట్ గా ఎస్ అని చెప్పడం అక్కడున్న వారందరినీ కూడా నవ్వించింది. హాయ్ అందరికి, విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళైంది కదా, అప్పుడు మనల్ని కూడా పిలవచ్చు. లడ్డూలు పెడుతురు, అన్నదానం పెడుతురు. మనం కూడా ఫ్రెండ్స్ కదా. మనం కూడా ఫ్రెండ్స్ కదా. ఇప్పుడు తిన్నావా లడ్డూలు ఇవన్నీ? మనం కూడా ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ కదా. హాయ్ అందరికి, విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళైంది కదా, అప్పుడు మనల్ని కూడా పిలవచ్చు. లడ్డూలు పెడుతురు, అన్నదానం పెడుతురు. మనం కూడా ఫ్రెండ్స్ కదా. మనం కూడా ఫ్రెండ్స్ కదా. ఇప్పుడు తిన్నావా లడ్డూలు ఇవన్నీ? మనం కూడా ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ కదా. హాయ్ ఫ్రెండ్స్, విజయ్ చివరికి ఆ పాపని ఎత్తుకొని ఆడిస్తూ ఆమెతో కలిసి ఫోటోలు దిగి ఆ చిన్నారి కోరికను తీర్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అభిమానుల పట్ల ఈ స్టార్ కపుల్ చూపిస్తోన్న ప్రేమ అభిమానాలకు నెటిజన్స్ అంతా కూడా ఫిదా అవుతున్నారు. నిజంగా ఇది కదా అసలైన ఫ్యాన్ మూమెంట్ అంటూ ట్యాగ్ చేస్తున్నారు. హాయ్ అందరికి, విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళైంది కదా, అప్పుడు మనల్ని కూడా పిలవచ్చు. లడ్డూలు పెడుతురు, అన్నదానం పెడుతురు. మనం కూడా ఫ్రెండ్స్ కదా. మనం కూడా ఫ్రెండ్స్ కదా. ఇప్పుడు తిన్నావా లడ్డూలు ఇవన్నీ? మనం కూడా ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ కదా.